హాయ్ ఫ్రెండ్స్, స్నాక్స్ టైంలో హాట్తో పాటు స్వీట్ స్నాక్స్ కూడా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ గోధుమ చక్రాలను ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. వీటి కోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీనిలో చిటికెడు ఉప్పు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ మరీ తిక్కుగా కాకుండా తిన్నుగా కాకుండా దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం వంట సోడాని కానీ ఈనోని కానీ చిటికెడు వేసి నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఈ బ్యాటర్ని ఏదైనా ఇలా హోల్ ఉండే బాటిల్లో వేసుకొని మరీ వేడిగా కాకుండా మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఇలా చక్రాల్లా వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా జిలేబీ ప్రాసెస్లా ఉంటుంది, కానీ ఇందులో ఎటువంటి మైదాని కానీ షుగర్ని కానీ యూజ్ చేయము. ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలానే మిగిలిన బ్యాటర్ మొత్తాన్ని కూడా చక్రాల్లా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం, అరకప్పు నీళ్లు వేసుకోవాలి. దీనిలో కొంచెం యాలకుల పొడి కూడా వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి నీట్గా కలుపుతూ లేత పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాకం కొంచెం చల్లగా అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చక్రాన్ని ఈ పాకంలో వేసి 1 నిమిషం ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఇలా మనం చేసుకున్న చక్రాలన్నింటికి ఇలా పాకం పట్టిస్తే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ చక్రాలు రెడీ అయిపోతాయి. స్నాక్స్ని ఇంట్లోనే మన చేతులతో హైజీనిక్గా, ఇంకా ఎటువంటి మైదా కానీ షుగర్ని కానీ యూజ్ చేయకుండా హెల్తీగా ఇలా గోధుమ చక్రాలు చేసి పెట్టారంటే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.